హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ముందుగా ఇవాళ ఆగస్టు 19వ తేదీ 2024వ సంవత్సరం అండి. ఫ్రెండ్స్, ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే చాలామంది అడుగుతూ ఉంటారండి ఫ్లైట్ జర్నీలో. సో ఫ్లైట్ జర్నీకి సంబంధించి ఇన్ కేస్ మన ఫ్లైట్ ఆలస్యమైంది, డిలే అయిపోయింది, ఇలాంటి సిచ్యువేషన్లో ఎయిర్లైన్స్ వాళ్ళు మనకు ఏదైనా ఫుడ్ కానీ హోటల్ ఏర్పాటు చేస్తారా లేదా, ఇది ఎంతవరకు నిజమని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారండి. ఎస్, ఎయిర్లైన్ సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి మిస్టేక్ జరిగింది. సో ఫ్లైట్ డిలే అయిపోయింది. ఒక 6 గంటలు 7 గంటలు కొన్నిసార్లు ఒక్క రోజు కూడా డిలే అయిన సిచ్యువేషన్లు చాలా ఉన్నాయండి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎయిర్లైన్స్ వాళ్ళు మనకు ఫ్రీగా హోటల్ రూమ్ ఏర్పాటు చేస్తారు, ప్లస్ మీల్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారండి. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఒక కస్టమర్ మన దగ్గర టికెట్ తీసుకున్నారు, రియాద్ నుంచి బహ్రెయిన్, బహ్రెయిన్ నుంచి చెన్నై, గల్ఫ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ అండి. సో రియాద్ నుంచి బహ్రెయిన్కి వచ్చేసరికి ఈ బహ్రెయిన్ నుంచి చెన్నైకి వచ్చే ఫ్లైట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. అంటే రియాద్ నుంచి బహ్రెయిన్కి వచ్చే ఫ్లైట్ చాలా డిలే అయిపోయింది. సో ఇక్కడికి బహ్రెయిన్కి వచ్చిన తర్వాత లేదు మీ ఫ్లైట్ వెళ్ళిపోయిందండి, సో నెక్స్ట్ డే మళ్ళీ మీకు నైట్ ఉంది అంటే దాదాపు 19 గంటలు ఇక్కడ మీరు వెయిట్ చేయాలని ఎప్పుడైతే కస్టమర్కి చెప్పారో, సో ఒక 10-15 మంది వెళ్ళి గల్ఫ్ ఎయిర్లైన్స్ కౌంటర్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వారికి హోటల్ ఏర్పాటు చేశారు. అది ఎలాగుందో మీరు వీడియో కూడా చూడొచ్చండి. మంచి హోటల్ ఇస్తారండి. సో మంచి ఎయిర్లైన్స్ అయితే మంచి హోటల్ ఇస్తారు. గల్ఫ్ ఎయిర్లైన్స్ కానీ, ఖత్తర్, ఎమిరేట్స్ ఇలాంటివి, జీడిఎస్ ఎయిర్లైన్స్ అయితే మంచి హోటల్ ఇస్తారండి. సో తర్వాత వాళ్ళే ఫ్రీగా మనకు మీల్స్ ఏర్పాటు చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వాళ్ళే తీసుకొని వస్తారండి. ఎందుకంటే మన సైడ్ నుంచి ఎలాంటి మిస్టేక్ లేదు, ఎయిర్లైన్స్ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి కంపల్సరీగా మనకు ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ అనేది వాళ్ళు ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ ట్రావెల్ ఏజెంట్కి ఎలాంటి సంబంధం లేదు. మీరు టికెట్ ఇచ్చారు కదా మీరే మాట్లాడండి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. ఎవరైతే ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్ ఉన్నారో, ఒక్క ప్యాసింజర్ వెళ్తే కొంచెం మాట్లాడడానికి వారికి చేత కాకపోవచ్చు, ఒక 5-6 మంది వెళ్ళి అక్కడ వాళ్ళు అక్కడ కంప్లైంట్ రైజ్ చేస్తే కంపల్సరీగా ఎయిర్లైన్స్ వాళ్ళు మనకి యొక్క అకామిడేషన్ని ఏర్పాటు చేస్తారండి. సో ఇది కనెక్టింగ్ ఫ్లైట్లో మాత్రం ఖచ్చితంగా ఇస్తారు, సరేనా. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే గమ్కా స్లాట్లు మనకు ఇప్పుడు ప్రజెంట్ రావట్లేదు, చాలా ఆలస్యం అవుతున్నాయి. మనకు వాఫీద్ వెబ్సైట్ ఉంది. ఎవరైతే జీసీసీ సంబంధించి మెడికల్కి వెళ్తూ ఉంటారో ఈ యొక్క వాఫీద్ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ డేటా ఇచ్చి ఒక $10 అమౌంట్ పే చేస్తే మనకు ఇమీడియట్లీ మనకు ఏ సెంటర్ అయితే ఆ సెంటర్ పేరు మనకు జనరేట్ అయ్యేదండి. సో ఇప్పుడు ఏమైందంటే ఇమీడియట్లీ స్లాట్ రావట్లేదు. కొన్నిసార్లు 15 నిమిషాలకి, అరగంటకి, కొంతమందికి అయితే 2 రోజుల తర్వాత కూడా ఈ యొక్క గమ్కా స్లాట్లు జనరేట్ అవుతున్నాయి. సో కాబట్టి మెడికల్ స్లిప్ మనకు జనరేట్ అయిన తర్వాతనే మీరు ట్రావెల్ చేయండి. కొంతమంది ట్రావెల్ చేస్తూ ఉంటారు, వెళ్ళే దారిలోనే అరే ఏముందిలే గమ్కా స్లిప్ ఇమీడియట్లీ 10 నిమిషాల్లో వస్తుందిలే అని చెప్పి వెళ్తూ ఉంటారండి. అలా చేయొద్దండి. ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ వేరేలా ఉంది. సో మీకు గమ్కా స్లిప్ జనరేట్ అయిన తర్వాత మెడికల్ సెంటర్ వచ్చిన తర్వాత మీరు మెడికల్కి ప్లాన్ చేయండి. వీళ్ళు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారంటే కొంతమంది ఏజెంట్ ఎలా చేశారంటే చూస్ గమ్కా అని ఉంటుంది. అంటే మనకు నచ్చిన సెంటర్ని తీసుకునే దానికోసం వీళ్ళు డమ్మీ అంటే డూప్లికేట్ గమ్కాలు చేస్తూ ఉంటారండి. సో ఈ గమ్కా సిస్టమ్ ఎలాగుంటుందంటే అంత రోబోటిక్ ఉంటుంది. ఒక సెంటర్ తర్వాత ఇంకోటి, ఇట్లా మనకు నచ్చిన సెంటర్ వచ్చే దానికోసం ఫలానా సెంటర్ తర్వాత ఈ సెంటర్ వస్తుంది అని చెప్పి వీళ్ళు ఆటోమేటిక్గా కొంతమంది చేసేవాళ్ళు. ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇష్యూ చేసిన తర్వాత మనకు 15 నిమిషాల్లో వస్తుంది, కొన్నిసార్లు అరగంటకు వస్తుంది, కొన్నిసార్లు ఒక రోజు తర్వాత కూడా స్లిప్ జనరేట్ అవుతూ ఉంది. కాబట్టి మెడికల్కి వెళ్ళే వాళ్ళు ఈ విషయాన్ని కొంచెం గమనించండి. తర్వాత అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియా జిజాన్ మరియు అసీర్ అల్ బహా ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, అదేవిధంగా రియాద్, గసీ, మదీనా కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆరోగ్య శాఖ వాళ్ళు సౌదీ వాతావరణ శాఖ వారు వెల్లడించారండి. తర్వాత అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలోని కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ ప్రాంతాల్లో లైసెన్స్ లేకుండా పక్షులను వెంటాడుతున్న 3 సౌదీ వ్యక్తులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. వారి వద్ద ఉన్న 5 ఎయిర్ పిస్తోల్, 150 ఎయిర్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారండి. ఈ విధంగా ఎవరైతే మూగజీవాలపై, పక్షులపై వెంటాడుతూ ఉంటారో అలాంటి వారికి 5,000 నుంచి దాదాపు 50,000 రియాల వరకు జరిమానా పడే అవకాశాలు ఉన్నాయి సౌదీ అరేబియాలో. తర్వాత అప్డేట్ విషయానికి వస్తే సౌదీ ఎయిర్లైన్స్ వారు వరుసగా రెండోసారి కూడా డిపార్చర్ డిసిప్లిన్ కింద దాదాపు 88.12% ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచిందండి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిపార్చర్ టైం, మనకు ఫ్లైట్ టికెట్లో ఒక టైం ఉంటుంది. ఉదయం 10 గంటలకు ఫ్లైట్ ఉంటే ఎగ్జాక్ట్లీ 10 గంటలకి డిపార్చర్ అవ్వాలి. సో కండిషన్గా ఇలాంటి పని చేస్తున్న ఎయిర్లైన్స్లలో సౌదీ ఎయిర్లైన్స్ కూడా 3వ స్థానంలో ఉంది. కొన్ని ఎయిర్లైన్స్ ఎలాగుంటాయంటే డిపార్చర్ టైం ఒకటి ఉంటుంది, కానీ 2 గంటలు డిలే అయిపోయింది, 3 గంటలు డిలే అయిపోయింది అని చెప్పి వెయిటింగ్ హాల్లో అక్కడే వెయిట్ చేసే ఎయిర్లైన్స్ చాలా ఉన్నాయండి. సో సౌదీ ఎయిర్లైన్స్ మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది. అనుకున్న సమయానికి ఖచ్చితంగా అది మ్యాక్సిమం వాళ్ళు ట్రై చేస్తారండి. సో ఇందులో భాగంగా మొత్తం ప్రపంచంలో ఉన్న ఎయిర్లైన్స్లో అన్నింటిలో కూడా 3వ స్థానంలో సౌదీ ఎయిర్లైన్స్ ఉందండి.
తర్వాత అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియా జిజాన్ మరియు షర్కియా ప్రాంతాలలో దాదాపు 11 మంది స్మగ్లర్లను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. హషీష్, యాంపితిమెన్, గంజాయి, ఖాట్ వంటి మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న ఈ 11 మందిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపించారండి. ఈ 11 మందిలో ఎక్కువ మంది ఇథియోపియన్లు మరియు యమన్ దేశానికి సంబంధించిన ప్రవాసులు ఉన్నట్లుగా పోలీసు వారు వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్ అండి. నేను మరిన్ని వీడియోస్తో రేపు మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.